తల్లిదండ్రులు వదిలేసిన తమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆత్మగౌరవంతో బతికేందుకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందని మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన ట్రాన్స్జెండర్లు అనూష, నిహారికపై కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి వరకు అవమానించిన దుస్తులు పోయి ఈ రోజు వచ్చిన యూనిఫామ్ గౌరవాన్ని ఇస్తుందని అన్నారు. జీతం మాత్రమే కాదు, సమానత్వం, గౌరవం కూడా ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మరింత మందికి అవకాశాలు కల్పించాలని అంటున్న ట్రాన్స్జెండర్లతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. ట్రాన్స్జెండర్స్ అంటే రోడ్ల మీద షాపుల దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం అసహించుకోవడం, చిరాకు పడుతూ ఉంటాము. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ట్రాన్స్జెండర్స్కి ఆత్మ గౌరవాన్ని కల్పించింది, ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. మీరు వేరు, మేము వేరు కాదు అంటూ మనమంతా ఒక్కటేనని అటు ట్రాన్స్జెండర్స్కి భరోసా ఇస్తూ దేశంలోనే మొట్టమొదటిసారి మెట్రోలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్జెండర్స్ ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీ పేరేంటి? అనుష మేడం. మీరు నిన్నటి వరకు వేసుకున్నటువంటి డ్రెస్సు, ఈరోజు వేసుకున్నటువంటి డ్రెస్సు ఎలా అనిపిస్తుంది? నిన్నటి వరకు వేసుకున్నటువంటి డ్రెస్ మా గౌరవం కానీ ఏం లేకుండా చేసింది మేడం. ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్, ఈ యూనిఫామ్ చూస్తే మాకు ఒక గౌరవంగా, ఒక ప్రౌడ్గా చాలా ఈ డ్రెస్ వేసుకుంటే ఏదో ఒక ఫీలింగ్, తెలియని వైబ్, తెలియని ఫీలింగ్ వచ్చి మాకంటూ ఒక గౌరవం ఇచ్చింది మేడం ఈ యూనిఫామ్. ఆ గౌరవాన్ని మేము ఇంకా కాపాడుకుంటాం. మీ రెండు చేతులతో ఇలా ఒక్కసారిగా యూనిఫామ్ని చేతుల్లోకి వచ్చినప్పుడు మీ ఆ మెమరీ అసలు ఏంటి? ది బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చా లైఫ్లో? సో మై నేమ్ ఈస్ నిహారిక. ఈ సిచ్యువేషన్లో బట్టి ఈ యూనిఫామ్ నా చేతిలోకి వచ్చిందంటే ఒక జీవితం మొత్తం, అంటే నా లైఫ్, పాత లైఫ్ పోయి ఇవాళ నేను కొత్త లైఫ్ని పొందగలిగి మేము ముందుకు వస్తున్నానంటే ఈ సొసైటీ మొత్తం నన్ను ఇంకింత ముందు తీసుకెళ్తున్నట్టుగా, ఇంకింత ఎదిగి ఈ స్టేజ్కి ఇంత దూరం దాకా వచ్చి నేను కూడా ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు నాకు కూడా కృతజ్ఞతలు. ఇంకొకసారి ఈ సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. ఏదైనా నేను అనుకున్న పనులంటే ఈ పని చేసినంటే నాకు మస్తు చాలా చాలా గౌరవం కూడా ఉంది. సో ఇంతవరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీ ఫేస్లో ఈరోజు చిరునవ్వుకి కారణం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మెయిన్గా ఎన్నో ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరిగి చాలా అలసిపోయి చాలామంది ట్రాన్స్జెండర్స్ వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు. కరెక్ట్ మార్గం ఎంచుకుంటలేరు. సో ఇలా అవకాశాలు ఇస్తే చాలామంది జాబ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెట్రోలో ఇటు సెక్యూరిటీగా ఉద్యోగ అవకాశాలు ట్రాన్స్జెండర్స్కి కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మీరు, మేము, మనమందరం ఒక్కటే, అందరం ఆత్మగౌరవంతో బ్రతకాలి అని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నిరూపించింది. ఇలాగే అన్ని చోట్ల మాకు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో మేము కూడా గొప్ప స్థాయికి వెళ్తాము, గొప్పగా బ్రతుకుతాము అని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.